సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాను. సార్ రెడీ. విజయపాల్ గారి పదవీ విరమణ అభినందన సభకు ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారం. అలాగే పదవీ విరమణ చేసిన విజయపాల్ వారి శ్రీమతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా అభినందనలు. విజయపాల్ గారి కన్నా సుమారుగా 10-11 సంవత్సరాల సీనియర్ని. వాళ్ళ ఉద్యోగంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఎక్కువ ఏదో తగినాయి కాబట్టి మాకు ఈ 30 ఏళ్ల సుమారు నుంచి కూడా మా పరిచయం అనుబంధం సాగుతూ ఉంది. ఆయన నేను కలిపి చేయకపోయినా వరుసలో చేశాను. ఎలా అంటే నేను ఇంటెలిజెన్స్ పనిచేసిన తర్వాత నా దగ్గర ఇంటెలిజెన్స్లో వర్క్ చేశాను. నా తర్వాత అలాగే ట్రాన్స్కో విజిలెన్స్లో కూడా నేను వర్క్ చేసిన తర్వాత అక్కడ వర్క్ చేశాడు. కలిసి పని చేయకపోయినా మా ఇద్దరి మధ్య మంచి అనుభవం, స్నేహం అప్పటి నుంచి కొనసాగుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే చాలామంది మనసులో ఒక రకమైన అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. అలాగా కొద్ది కలుపుతాం, ఇంకో రకమైన ఆలోచనలో ఉంటారు. కానీ మా విజయపాల్ ఈ అన్నింటికీ అతీతమైన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి మనస్సున్న వ్యక్తి, వివాదం లేదు, వివాద రహితుడు. ఆయన ఎప్పుడు కోపంగా ఉన్నా కూడా ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు నవ్వుతా. మా సీనియర్స్ కానీ ఎంతోడు కానీ అందరితో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు చాలా చక్కగా అందరినీ చూసుకునే వ్యక్తి. కొంతమంది నాగేశ్వరరావు గారు ఇలా ఉండేవారు. వాళ్ళందరూ నేను కొంతమంది మేమంటే కొంతమంది అందరూ జాయిన్ వస్తున్నారు. మాకు కూడా యువకులు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మూర్తి, జయరాజు పడి అసోసియేషన్లో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలు కూడా ఏర్పడతామని చెప్పేసి అని ఆలోచనతో ఉన్నాం. విజయపతి మాతో జాయిన్ అయ్యి మా బాధ్యతలు కొంత మీరు స్వీకరించారు. మూర్తి గారు రిటైర్ అయ్యారు కానీ రావటం లేదు. ఆయన కూడా దానిపైన వస్తున్నారు. మీరు అందరూ వచ్చాక మాకు కూడా నేను సీనియర్స్ కాబట్టి మాకు కొంత ఉత్తేజం కలుగుతుంది. సరే, ఈ సందర్భంగా విజయపాల్ గారు చేస్తూ వారి జీవితం సుఖ సంతోషాలతో, ఆనందంతో వారి శ్రీమతి, పిల్లలు, మనుమలు వాళ్ళందరితో కూడా ఆహ్వానిస్తున్నాం. ఆత్మీయతని పంచుకున్నారు. మరి దగ్గరికి వెళ్తూ ఉంటాం. స్వీట్ ఎండింగ్ అనేది న్యూ బిగినింగ్ ఆఫ్ సెంట్రల్ జిఎస్టీ పూణే వారిని మాట్లాడవలసిందిగా సవినయంగా. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పోలీస్ శాఖలో గత 35 సంవత్సరాలుగా చెప్పేది ఒకటే మాట. మావి గారు అంటే డిసిప్లిన్, వర్కాలిక్, చాలా కష్టపడి పనిచేస్తారు, అలాగే చాలా మేడపరంగా ఉంటారని అందరినీ ఒకటే మాట. అలాగే పోలీస్ శాఖలో పనిచేయడం అంటే చాలా రాజకీయ ఒత్తిళ్ళు, అదేవిధంగా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. గత 35 సంవత్సరాలు కూడా అవన్నీ దాటుకుని సక్సెస్ఫుల్గా ఏ విధమైన రిమార్కులు లేకుండా క్లీన్ చిట్టు రిటైర్ అంటే చాలా గర్వకారణం. అదేవిధంగా గత 2 సంవత్సరాలు కూడా వ్యవస్థ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎంతో ఆయన ఏ విధమైన తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా కూడా ఆయన నిలబడి దాన్ని ఒక పోరాటంగా ఎదుర్కొన్నారు. అదే ఆయన వ్యక్తిత్వం. అదేవిధంగా కూడా వ్యవస్థలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, అలాగే మన మీద ఒత్తిడి పెరుగుతాయి. కానీ మన యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, మన యొక్క నమ్ముకున్న విలువలు కానీ, సూచనలు కానీ మార్చకూడదని నేను మా యొక్క నేర్చుకున్నాను. ఇదే అతిపెద్ద విజయం. ఎందుకంటే మా యొక్క పదవులు శాశ్వతం కాదు, మనం సంపాదించుకున్న పేరు మాత్రమే శాశ్వతం. ఇది నేను ఆయన దగ్గర నుంచి ఈ గత 2 సంవత్సరాల నుంచి నేర్చుకున్న విషయం కదా. నేను దగ్గరగా చూడడం వల్ల ఆయన నేను ఈ యొక్క ఇన్పుట్ తీసుకున్నాను. నేను ఎప్పుడైనా కూడా మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు, ఎంత పరిస్థితులు ఎదుర్కొన్నా సరే, ఎంత గొప్ప పరిస్థితులు ఎదుర్కొన్నా సరే. అదేవిధంగా ఇంకా కెరీర్పరంగా కావాలి ఇంట్లో చూసుకుంటే కానీ ఇంట్లో మా మామయ్య చాలా మితభాషి, చాలా సౌమ్యంగా వేస్తారు. ఎప్పుడైనా ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడైనా మా అత్తయ్య గారి మాట వినిపిస్తుంది కానీ మా మామయ్య గారి మాట వినిపించదు. అంటే మా మామయ్య అత్తయ్య గారు ఛాన్స్ ఉందంటే కానీ మా మామయ్య ఎక్కువ మాట్లాడరు, మితభాషి. అదేవిధంగా ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా చెప్పాలంటే కూడా అందరికి అర్థమయ్యే విధంగా ఎవరిని నొప్పించకుండా కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 10 ఏళ్ళలో కూడా ఎప్పుడు మామయ్య గారు ఎవరైనా కోపడం చూడలేదు నేను. ఈజ్ ఏ జెంటిల్మెన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చక్కగా
చక్కని ఆప్యాయతని ఈరోజు మా విజయపాల్ పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఘనమైనటువంటి సభకు నన్ను ఆహ్వానించినందుకు, అలాగే నా చేత మాట్లాడిస్తున్నందుకు అందరికీ ముందుగా నమస్కారాలు చెప్తూ, పదవి విరమణ చేసినటువంటి మన విజయపాల్ దంపతులకు వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మేమందరం కూడా 1989లో ఈ సబ్ ఇన్స్పెక్టర్లుగా, సివిల్ సబ్ ఇన్స్పెక్టర్లుగా మేము ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తాం. అంటే మా సెలక్షన్ 87 నుంచి స్టార్ట్ అయింది, 88 ఎండింగ్ కంప్లీట్ అయింది. అప్పుడు కరెక్ట్గా మే నెలలో మాకు ఫిజికల్ ఫిట్నెస్ పెట్టారు 87లో. ఆ తర్వాత 89లో మేము సివిల్ ఎస్ఎస్గా అమర్పేటలో, హైదరాబాద్ అమర్పేటలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు మీ అందరం కూడా ఒకే చోట ట్రైనింగ్ అయ్యింది. అందరికీ అప్పుడు మాకందరికీ కూడా 24 సంవత్సరాల 4 నెలలు నాది వయసు అయితే, మన విజయపాలకి 24 సంవత్సరాలు 5 నెలలు అయ్యింది. అంటే నాకన్నా 1 సంవత్సరం చిన్న, 1 నెల చిన్నవాడు. లాస్ట్ మంత్ నేను పెట్టాను. 89లో పోలీస్ ఉద్యోగం అంటే ఒక కత్తి మీద సామరని. అప్పుడు మన రాష్ట్రంలో ప్రధానంగా 3 సమస్యలు ఉన్నాయి, చాలా విపరీతంగా ఉండే రాష్ట్రంలో. అంటే ఒక భయం పుట్టేటువంటి సమస్యలు అవి సమాజంలో. దాంట్లో ఒకటి నక్సలిజం. 10 జిల్లాల్లో యూనిఫామ్ వేసుకునడానికి ఎవరో సాహసం చేసేవాడు కాదు. 10 జిల్లాల్లో మనం సంచరించాలంటే, పోలీసు ఉద్యోగం చేయాలి అంటే వీడికే బోర్డులంత రక్షణ కావాలి. అటువంటి నక్సలిజం సమస్య. మన రాయలసీమలో అయితే ఫ్రాక్షనిజం ఉండేది, విపరీతమైనటువంటి వర్గ పోరాటాలు, ఒకరినొకరు చంపుకోవడం, కాల్చుకోవడం ఉండేది. అలాగే మన కోస్టల్కి వచ్చినప్పటికి, ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు వచ్చినప్పటికీ మనకి ప్రధానమైనటువంటి సమస్య క్యాస్టిజం ఉండేది. సో అటువంటి సమయంలో మేము ఉద్యోగాల్లోకి ప్రవేశించాం. చాలా 89 బ్యాచ్లో ఉన్నటువంటి 462 మంది మేము అప్పుడు సెలెక్ట్ అయితే, మన ఏలూరు రేంజ్లో 63 మంది సెలెక్ట్ అయ్యాం. 70 మంది అయ్యే తర్వాత, సో 53 మందిలో కూడా చాలా కష్టాలు వచ్చి, అంటే మిగతా చాలా ఉద్యోగాలు ఉంటాయి, చాలా ఇంతకన్నా మంచి ఉద్యోగాలు ఉంటాయి, కానీ పోలీస్ ఉద్యోగంలో ఉన్నది ఏంటంటే దీంట్లో ఫస్ట్ త్యాగం చేయాలి. త్యాగం అంటే, ఒక టీచర్ ఉన్నాడనుకోండి, వారికి సమయం ఒక 2 గంటలు ఎక్స్ట్రా చెప్తారు అంతే, వారికి అంతకంటే టైం కన్నా కొంత పోయేదే ఉండదు. కానీ మేము చేసేది 24/7 ఎమర్జెన్సీ నెంబర్ ఇచ్చినట్టు ఇస్తారు పోలీసు. సో దీంట్లో మనకి త్యాగం అనేది ఏంటంటే, కుటుంబాన్ని త్యాగం చేయాలి ఫస్ట్. నేను లాస్ట్ టైం మీటింగ్లో కూడా చెప్పాను, 38 దీపావళి జరుపుకున్నాం. నేనంటే అదే చెప్తుంటాను అందరికీ. 38 దీపావళిలో నేను రిటైర్ అయిన తర్వాత కౌంట్ చేస్తే, ఆ పాత డైరీలు అన్ని చూస్తే 31 దీపావళికి నేను ఇంటి దగ్గర లేను. 31 దీపావళికి నేను ఇంటి దగ్గర లేను. సో ఎంత కుటుంబానికి దూరంగా ఉంటే, పక్కనే ఉంటాం ఉండడానికి, ఆ టైంకి మనకి ఇంటికి రావడం. అటువంటి త్యాగం చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. ఇందాకేం చెప్పారు, మనకి 89లో, అంటే 4 దశాబ్దాల కిందట ఒక పోలీసు ఉద్యోగికి పిల్లనివ్వడానికి భయపడేవారు. ఇందాక చెప్పాను కదా, 3 సమస్యల గురించి. పోలీసు ఉద్యోగికి పిల్లనివ్వడానికి భయపడేవారు, వివాహం చేయడానికి. మా అదృష్టం ఏంటంటే అప్పటికి సాఫ్ట్వేర్ లేదు. ఈ సాఫ్ట్వేర్ ఉంటే అసలు ఇచ్చేవారు కాదు. సో కానీ అప్పుడు సెలెక్ట్ అయినటువంటి మేమందరం కూడా బ్రహ్మాండమైనటువంటి కుటుంబ విలువలు పాటించాం. వివాహ వ్యవస్థను చాలా పటిష్టంగా ఉంచుకోగలిగాం. కుటుంబానికి గౌరవిస్తూ వాళ్ళ యొక్క పటిష్టతకి మేమంతా కృషి చేశాం. కాబట్టి ఈరోజు అందరం కూడా చాలా సక్సెస్గా ఉన్నాం. సో విజయపాల్ గారి గురించి చెప్తే, నేను విజయపాల్ ఇదే ఏలూరులో, ఆయన 2 టౌన్ సీఏగా, నేను 1 టౌన్ సీఏగా,
ఆయన ట్రాఫిక్ సిఐగా, నేను సిసిఎస్సిఐగా చాలా కాలం పనిచేశాము ఇక్కడ ఏలూరులోనే. విజయపాల్లో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, గొప్ప లక్షణం ఏంటంటే, ఎవ్వరికీ ఉండదు అది స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు అనేది కొన్ని వేల సంవత్సరాల కిందట ఆ పదాన్ని ఉదహరించారు. అంటే ఒక సముద్రం లాంటి మనస్తత్వం ఉంటుంది అన్నమాట. నదులు ఎంత ఉధృతంగా ప్రవహించి వచ్చే సముద్రంలో కలిసినా కూడా ఒక ఇంచు కూడా ఆ సముద్రంలో మార్పు ఉండదు. అలాగే మన విజయపాలలో కూడా ఎంత ఉద్రేకమైనటువంటి సమస్యలు ఉండనివ్వండి, ఎంత ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు ఉండనివ్వండి, ఆయన యొక్క స్వభావంలో కానీ, ఆయన వ్యక్తిత్వంలో కానీ, ఆయన యొక్క లక్షణాల్లో కానీ ఇంత ఇచ్చేట్టు మార్పు ఉండదు. అంత గ్రాండ్గా ఆయన చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఇక్కడ హాజరైనటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, అలాగే విజయపాల్ కుటుంబ సభ్యులకి, వాళ్ళ కూతురు, కొడుకు, అల్లుడు, కోడలు, అలాగే భార్య సతీమణి గారికి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఈ సందర్భంగా సతీమణి మిగతా ఉద్యోగాల్లో పెద్ద ప్రాధాన్యత ఉండదు, కానీ పోలీసు ఉద్యోగి కరెక్ట్గా ఉద్యోగం చేయాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి సతీమణి సహకరిస్తేనే కరెక్ట్గా చేయగలడు. ఎందుకంటే ఒక ఫేమస్ సైకాలజిస్ట్ చెప్తాడు, ఎప్పుడు ఫెయిల్ అయిపోతాడంటే ఇంట్లో విషయాలు ఆఫీసులో విషయాలు ఇంట్లో కనుక మనిషికొస్తే వాడు డెఫినెట్గా కుటుంబ బాంధవ్యాలు వెళ్ళిపోతాయి, ఉద్యోగ బాంధవ్యాలు వెళ్ళిపోతాయి. సో అలాంటి పరిస్థితి రాకుండా చేయాలంటే సతీమణికే సాధ్యం. కాబట్టి ఆ కుటుంబాన్ని చక్కగా ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ. మా బావగారు he led a successful life and successful career. I can say 100%. ఎందుకోసం అంటే ప్రతిదీ కూడాను సిస్టమేటిక్గా తనకేం కావాలో అంతవరకే ప్లాన్ చేసి అంతవరకే దాన్ని మెయింటైన్ చేస్తూ ఏంటి అంతే తప్ప ఏదో ఎక్కడో గాలిలో పట్టుకోవాలి, నాకు కావాలని ఉద్దేశం కాకుండా ఆయనకి ఏం కావాలని ఉద్దేశం. సో దాన్ని బౌండరీస్ గీసుకుని ఒక సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేసిన మనిషి. నేను ప్రతిదీ చూస్తాను, ఆయన ఎక్కడ కూడాను తొందరపడరు, ఎక్కడ కూడాను ఆర్భాటం ఉండదు, ఆయన పని ఆయన చేసుకోవాలి. నాకు ఆయన అఫీషియల్ కెరీర్ నాకు తెలియకపోయినా ఆయన ఎప్పుడు కూడాను ఈ ఒబేస్ బాసెస్ 100%. అందుకోసమే సమ్టైమ్స్ ఇట్ మే లీడ్ సమ్ బెటర్ థింగ్స్, బట్ ఇట్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఆయన చేయవలసింది, ఆయన మానసికంగా ఏమనుకున్నా అది చేశారు. సో లైఫ్లో హీ లెడ్ వెరీ గుడ్ లైఫ్ అండ్ సక్సెస్ఫుల్గా ఇంతవరకు లైఫ్ లీడ్ చేస్తూ చక్కగా రిటర్న్ అయ్యారు. మా చెల్లి కూడా ఆయనకి చక్కటి సపోర్ట్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అవుతుంది. ఇప్పుడు అలా ఉండాలి. ఎప్పుడు థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఆశీర్వాదంగా వస్తుందిగా కోరి ప్రారంభిస్తున్నాం. పెద్దలందరూ చెప్పారు. ఇప్పుడు రిటైర్డ్ ఎస్పీ గారు మతా శివసేన చెప్పాక మనకు వార్త కూడా విశేషాలు ఉండవు. కానీ శ్రీ విజయపాల్ గారు నేను 91 బ్యాచ్ ఎస్ఐసి, వాళ్ళు 89. మేము కొత్తగా జాయిన్ అయినప్పుడు నేను కేటీడీలో ఉన్నాను. జిఆర్ఆర్ మోహన్ అంతా కూడా తాడపల్లి సర్కిల్లో బిఎస్ఐగా ట్రైనింగ్ ఎస్ఐస్గా ఉన్నప్పుడు మాకు వీరు గురుగా మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సమయంలో ఎస్ఐ అంటే రావడాలన్నమాట అన్న దృక్పథంలో వారి ప్రవర్తన కానీ వారి నడవడిక కానీ చాలా అద్భుతంగా. అప్పటికి వాళ్ళు 89 బ్యాచ్ అంటే 2 years మాత్రం అయ్యింది. ఆయన పెట్టుబడి ఎస్ఐగా ఉన్నారన్నమాట. ప్రథమంగా మేమంతా ట్రైనింగ్ ఎస్ఐస్గా మాకు సుకుమార్ గారు ఉండేవారు. పెద్ద మా అందరికీ కాకపోవడం ఆయన తాడపల్లి సుకుమార్ గారు ఉంటే వారి దగ్గర ఈ పెట్టుబడి ఎస్ఐ ఒకటి మాకు చెప్పారు. మాకు ఇది నేను ట్రైనింగ్ కోసం
దానికోసం ఆయన బుల్లెట్ మీద ఎస్ఐగా వెళ్తా ఆ బండి వేసి వెళ్తా ఉంటే ఎంత ఉందాక మాకు కూడా ఇంత అందంగా ఉండాలని అనిపించేది అనమాట. ప్రథమంగా ఉన్న లక్షణాలే చివరికి రిటైర్ అయ్యే వరకు ఉంటాయి స్టూడెంట్కి. అదే రకంగా ఎస్ఐగా స్టూడెంట్గా ఉన్న మాకు అది ఎంతో ఆదర్శవంతంగా మన శ్రీ వెంకట సూర్యచంద్రరావు చెప్పినట్టు ఆయన స్థితప్రజ్ఞుడు. ఎవడైనా వచ్చి కత్తించి పొడిసేద్దామని స్టేషన్ మీదకి వచ్చినా కూడా ఎస్ఐ గారు మన అన్యాయం చేసేది పొడిసేద్దాం వచ్చి చూడాలి దండం పెట్టి నమస్కారం పెట్టి వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. ఆయన మాట్లాడితే ఒక 5 minutes మాట్లాడితే అంత పేషెన్స్ అంత ఓపిక అంత లోపం. ఎందుకంటే దానికి కారణం క్రమంగా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో కొంతకాలం చేసేది. అది కాకుండా వారి తండ్రి గారు తల్లి కూడా అప్పుడు పెద్ద వయసు వాళ్ళు, వాళ్ళందరినీ కూడా తల్లి తండ్రిని ఎంతో ఉందాగా ఎంతో గౌరవంగా ఆయన కానీ వాళ్ళ సతీమణి శ్రీమతి భారతి గారు కానీ చాలా ఉందాగా తల్లి తండ్రి అత్త మామ ఇంట్లో పెట్టుకుని రోజులు అప్పుడు ఉండి కాదు అప్పుడు లేవు. ఆ రోజుల్లో వాళ్ళు ఎంతో సంస్కారంగా ఉంటా ఆ నైతిక విలువలు అక్కడి నుంచి తెచ్చుకున్నారు వాళ్ళు. శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబానికి మరి వారి మిగిలిన అస్థైర్యంతో భగవంతుడు కలిగేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మరి వెయ్యకులుగా చక్కని అనుబంధాన్ని మరి కుటుంబ విలువలు ఈ రోజున మీ కుటుంబాలు ఈ యొక్క చాలా కుటుంబాలకి ఆదర్శవంతంగా నిలుస్తాయి. వీరంతా ఆదర్శవంతులు. ఎందుకంటే మరి ఈరోజు తెలియజేస్తూ మరి ఈ సందర్భంలో వారి మాటలు విన్నాం. పాత్ర గురించి ఎవరో చెప్పలేదు, మేమిద్దరే చెప్పగలదు. తండ్రి పాత్ర మేమిద్దరే చెప్తాము. చిన్నప్పుడు ఈ స్టేజ్లో మేము ఉన్నామంటే కేవలం వాళ్ళ కష్టం మాత్రమే కాదు, వాళ్ళ సాక్రిఫైస్ వల్లే మేము ఈ స్టేజ్లో ఉన్నాము. దానికి థ్యాంక్ యూ చెప్పి కూడా మేము రుణం తీసుకోవాలనుకోవట్లేదు. కేవలం మంచి పిల్లల్లాగా మేము జీవితకాలం చూసుకొని అలాగే మేము దాని గ్రాటిట్యూడ్ చూపించగలం. ఇంకా మీరు పోలీస్ పిల్లలు అంటే అది మీకు తెలియని అంగీలు ఏముంటుందంటే మాకు పండగలు ఉండవు, మా ఫాదర్ చేసే సాక్రిఫైస్ మాత్రమే ఉంటుంది. ఏనాడు మేము వెకేషన్ ఉండదు. మేము తిరిగినా సరే నలుగురు వెళ్ళింది నాకు తెలిసి మా సర్వీస్ మొత్తం 1-2 సార్లు కూడా మాకు గుర్తులేదు. ఇప్పుడు దాకా మేము ఒక వెకేషన్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే కేవలం ఆయన పోలీస్ ఉద్యోగం చేయలేదు, అది ఒక బాధ్యతలా చేశారు. కాబట్టి ఆయన ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవర్ నాకు తెలిసినంత వరకు. ఓకే, సూపర్ హీరో మాత్రం. ఇంకొకటి చెప్తాను, చిన్నప్పుడు స్కూల్లో మనందరికీ హూ ఇస్ ద ఫేవరెట్ హీరో అంటారు. అప్పుడు నేను ఒక 2-3 పేరాలు రాసి అవగొట్టాను. దాని మీనింగ్ నాకు తెలీదు, రాయాలి కాబట్టి ఫుల్ మార్క్స్ కోసం రాసేది. కానీ ఇప్పుడు రాయాలంటే బెస్ట్ రోల్ మోడల్, బెస్ట్ ఫాదర్, పుస్తకాలు రాయగలను. ఎక్కడో కలిసి నేను ప్రతిదానికి నేను మీనింగ్ చెప్పగలను. వాళ్ళంతా సాక్రిఫైస్ చేస్తే మేము ఇంకా ఉన్నత స్థానంలో ఉన్నాం. ఖచ్చితంగా ఈజ్ ద బెస్ట్ ఫాదర్, బెస్ట్ హస్బెండ్, బెస్ట్ సన్, ఏదైనా బెస్ట్ ఆఫీసర్. అంతకు మించి నాకు మంచి పేరు స్తోత్రం కూడా ఏదో ఉంటాయి అని సరదాగా అంటారు. నేను మా ఫ్రెండ్స్తో నా చిన్నప్పటి నుంచి చెప్తాను ఏంటంటే, అరే మా ఇంట్లో నాకు ఇప్పుడు దాకా గొడవ ఉంటూ తెలియదు, ఒకసారి చూడాలని ఉంది. మా డాడీ మా మమ్మీ మీద ఎవరి మీద వాళ్ళు ఒకరి మీద ఒకరు తెలుసుకుంటే ఒకసారి చూడాలని ఉంది. అది నా కోరిక ఇప్పటికీ తీరలేదు. అది తీరకూడదు, నేను చూద్దాం. ఇప్పుడు దాకా అయితే అవ్వలేదు. మాకు ఫ్రీడమ్ సరే అప్పుడు చూద్దాం. నాకు ఇచ్చినంత ఫ్రీడమ్ నాకు తెలిసి ఎవరికి ఇచ్చి ఉండదు. నాది ఏనాడు కారణం లేదు. నాకు అది నాది నాకు అది నార్మల్ ఏమో అనుకున్నా. సమాజం చూసినాక అది పాజిటివ్ థింగ్ కూడా. అది ఎలాగంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్, అది ఎక్స్ట్రా, అది నీ అదృష్టం కంటే ఎక్కువ. అలా నిన్ను పెరగడం కానీ ఏదన్నా కేవలం మా మమ్మీ డాడీ వల్లే. చూడలేదు డిసైడ్ అవ్వకుండా డాడీ ఆప్షన్ బెస్ట్ అన్నట్టు. బెస్ట్ బావగారిని, బెస్ట్ మేనల్ని తెచ్చారు నాకు. బెస్ట్ అన్నిట్లో బెస్ట్. మరి రేపటి నుంచి పేరెంట్స్కి కౌన్సిలర్స్గా కూడా ఇరువురిని కూడా అంటే మా విజయపాల్ సార్ని రవీంద్రబాబుని మేడం పిల్లలు ఎలా పెంచాలి అనే దాని మీద యూట్యూబ్లో మరి చక్కని సలహాలు ఇస్తే ఏ విధంగా అయితే మీ యొక్క చిన్నారులు ఉన్న స్థితి నుంచి ఈరోజు ఉన్న స్థితికి ఎదిగారో ఆ స్థాయిలో మరి సమాజంలో ప్రతి ఒక్కరు ఎదగడానికి మీరు ఆదర్శవంతంగా నిలుస్తారు.
ధన్యవాదాలు ఇరువురికి కూడా, సుమంత్ అండ్ సౌమ్యానికి. తదుపరి ప్రసంగించవలసిందిగా గౌరవ డిఎస్పీ శ్రీ ఎం వెంకటేశ్వర. అందరూ పోలీస్ ఆఫీసర్స్ చాలా కామ్గా కూర్చున్నారు. సభలో మీరున్న సార్కి చాలా ఈ జిల్లాకు వచ్చిన తర్వాత చూశాను నేను, చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఎలాంటి అంటే ఎదుటి వ్యక్తిని మాట్లాడలేకోకుండా అతన్ని ఆపే శక్తి, చూపులతో ఆపే మనిషి ఆయన నిలబడి నిలకడగా నిలబడి వాళ్ళకి సమాధానం చెప్పగలరు. ప్రజల్లో ఎనలేని పేరుంది. చేబ్రోలు వెంటపాడుకొని కొన్ని చిన్న పోస్టులా కనిపిస్తాయి. అక్కడ మానవ సంబంధాలు ఎక్కువ పెంపొందించారు. ఎందుకంటే ఆయన అలా పెంపొందించడానికి కారణం ఏంటంటే ఆయన చెప్తుంటే ఏదైనా సబ్జెక్ట్ చెప్తుంటే ఒక టీచర్ చెప్పినట్టే ఉంటుంది మాకు కూడా. మేము 90 దాంట్లో గొప్పతనాన్ని ఆయన చూపించారు. పోలీసింగ్ని రియల్ పోలీస్ అండి ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ విజయవాడ నుంచి ఇచ్చేసారు డిఎస్పీ గారు. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు విజయపాల్ సార్ అందరినీ తెలుసుకొని చక్కగా హ్యాపీగా రిటైర్ చేయాలని ఏర్పాటు చేయాలని అందరూ కలిసి ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ఇదంతా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు విజయపాల్ సార్ తోటి నాకు ఇద్దరు కలిసి పనిచేయకపోయినా మా ఇద్దరి మధ్య ఒక ఆత్మీయ అనుబంధం ఉండేది. నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు, అభిమానిస్తారు. ఒక మంచి ఆత్మీయత. ఆయన డిపార్ట్మెంట్లో పట్టు వదలన విక్రమార్కుల్లాగా ఏ పని కూడా రాజీ పడకుండా చేశారు. చాలా మంచి పేరు ప్రదర్శన కలిగినటువంటి విజయపాల్ సార్. నిజంగా ఆయన డిపార్ట్మెంట్గా ఒక కారణం, ఒక మణిపూసలాంటి వ్యక్తి. ఆ విధంగా ఈరోజు అదేవిధంగా కుటుంబం కూడా చక్కగా ఐఆర్ఎస్ పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా వారి యొక్క నాన్నగారి గురించి, వారి కుటుంబాన్ని గురించి చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. అదే మేము కూడా భవిష్యత్తులో మా పిల్లలు కూడా అదేవిధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు రంగయ్య గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రిటైర్డ్ ఆర్టీఓ శ్రీ రంగయ్య గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కాబట్టి ఈ శుభ సందర్భంలో ఆయనకి మా అందరి తరఫున, మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంది బ్యాచ్మేట్స్ ఇక్కడ లేరు, మాతో పాటు లేరు, కొంతమంది వెళ్ళిపోయారు. అంటే మధ్యలోనే నిష్క్రమించడం జరిగింది. కాబట్టి ఇది చాలా అదృష్టము. విజయపాల్ సార్ గురించి చెప్పాలంటే యాక్చువల్ నేను రాయలసీమ రేంజ్కి సంబంధించిన వాడిని. నా సర్వీస్ అంతా కూడా తిరుపతి అట్లా కంప్లీట్ అయింది. ఇక్కడికి నేను సార్తో పాటు ఇక్కడ అంతవరకు కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు సార్ నాకు మేము ఇద్దరు హెడ్క్వార్టర్స్లో రిపోర్ట్ చేసినప్పుడు సార్ ఇక్కడికి ట్రావెల్ చేయడంలో నా దగ్గర సార్ నిజంగా నేను ఒక మాటలో చెప్పాలంటే కంప్లీట్ మ్యాన్ అంటాను. కంప్లీట్ మ్యాన్ అనేది ఎలా వస్తుందంటే డిపార్ట్మెంట్ని ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. దీనికి ముఖ్యంగా సార్ని ఈ రేంజ్లో తీర్చిదిద్దడానికి వాళ్ళ పేరెంట్స్ ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. సార్ ఎందుకంటే లాస్ట్ వరకు కూడా సార్ వాళ్ళని దగ్గర నుండి చూసుకోవడం జరిగింది అన్నమాట. అలాగే సార్ సీఈగా ఉన్నప్పుడు, ఎదురులో పనిచేస్తున్నప్పుడు నాకు యూనియన్లో కొన్ని అంశాల్లో సార్ని కలిసాం. ఒక విధంగా చెప్పాలంటే విజయపాల్ గారి దగ్గర భయపడేవాడు. ఆయన యొక్క హావభావాలు పోలీస్ అనగానే కొంత ఇది ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా చాలా ముందాగా ఉండేవాడు. ఆయన చూపుతోనే కంట్రోల్ చేసి పట్టుకుంటేవాడు. అయితే సార్తో మాకు తక్కువ అనుమానమే కానీ మా మేడం డివైఓ గారు చాలా మంచి వ్యక్తి. ఆవిడ ఎంఈఓగా చేసిన, డివైఓగా చేసిన ఒక పోలీస్ అధికారి వైఫ్ అనే ఆ అహంభావం కూడా ఎక్కడ లేకుండా చాలా మా ఉపాధ్యాయ మిత్రులతో చాలా ఐక్యంగా ఉండి సక్రమంగా నడుపుతున్నారు విద్యాశాఖని. మరి సార్ గురించి ఒక్కటి చెప్పచ్చు. ఒకసారి మేడం ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారైనా చూస్తే ఆయన ఆ పైన ఇంటి దగ్గర ఒక గార్డెన్, రూఫ్ టాప్ గార్డెన్ లో చక్కగా చేసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మంచి పిల్లలు, చక్కటి పిల్లలు అంతా కలిసి పిల్లలు సాగుతున్న మిగతా భవిష్యత్ జీవితంలో సంతోషంగా గడపాలని, అలాగే మేడం కూడా ఉన్న 1 year సర్వీసు సంతోషం గడుపుతూ మరి వీరి సర్వీసెస్ విజయపాల్ గారు ఎక్కడ కూడా రాజీ పడినాయి, ఉద్యోగంలో ఎక్కడ రాజీ పడకుండా ముందుకు వెళ్ళిన వ్యక్తి నిబద్ధతగా పనిచేశారు. వారిని ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ పక్షం నుంచి, గుంటూరు మండల శాఖ పక్షం నుంచి అభినందిస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేమందరం కలిసి ఉండేవాళ్ళం. మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ ఆఫీషియల్గా పోలీస్ ఆఫీసర్గా, అలాగే ఒక తండ్రిగా ఎంత గొప్పవాడు అని చెప్పారు.
నేను చెప్పబోయే ఒక విషయం ఏంటంటే, ఆ రోజుల్లో మా మిస్టర్ కాలేజ్ విజయపాల్ మా మిస్టర్ కాలేజ్ ఆయన మా అందరితో కలిసి మాట్లాడే దానికన్నా ఆయన బాడీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు, ఆయన బాడీ బిల్డింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు. మాకు ఎప్పుడు మాట్లాడాలన్నా కానీ చాలా తక్కువగా ఇప్పటికీ ఏం బాసు అంటాడు. అంటే మేము ఈ 30 ఏళ్ళలో అతి తక్కువగా కలుసుకున్నాం. ఎందుకంటే ఆయన మా ఫ్రెండ్స్లో పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏం జరిగినా అతను రావడం చాలా తక్కువ. బికాస్ ఆయనకుండే బిజీ షెడ్యూల్, ఆయనకుండే ఈ ఉద్యోగ బాధ్యతల వల్ల ఎక్కువ వచ్చేవాడు. కానీ కన్సల్ట్ చూపించేవాడు, ఫోన్ చేసి బాస్ నేను వెళ్ళకపోతున్నాను లేకపోతే చెప్పేవాడు. నిజంగా మీరు ఇక్కడ పెద్దలలో చెప్పినట్టుగా చాలా నిబద్ధత కలిగిన మనిషి, చాలా మృదు స్వభావి. అలాగే ఏ పని చేసినా కమిటెడ్గా పనిచేస్తాడు. అలాగే చదువుకునేటప్పుడు కూడా కమిటెడ్గా తన బాడీ మీద అప్పట్లో నా గుర్తున్న విషయం చెప్తాను. అప్పట్లో కంటిన్యూస్గా బెస్ట్ కాలేజ్ ఉండే ఒక ఆయన ఉండేవాడు. ఆయన్ని ఓవర్కమ్ చేసి ఎలాగైనా బెస్ట్ కాలేజ్ అవ్వాలని చాలా పట్టుదలగా నాకు తెలిసి 1983లో నా బెస్ట్ కాలేజ్ అయ్యాడు. ఇక్కడ మరి మా హస్బెండ్ 15 సందర్భంగా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ వచ్చి పిలిచిన వారందరూ కూడా మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం కాదు, నాకు టైం 1 నిమిషం ఇచ్చారు. అంటే ఈ 15 సందర్భం కాబట్టి మరి ఇంకొక ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఆయన మే 31 రిటైర్ అయ్యారు. అయితే మా బాబు మా అల్లుడు గారు ఇద్దరు కూడా ఊళ్ళో లేరు. మాట్లాడుకుని జూన్ 9 అయితే బాగుంటుందని, ఈరోజు మా మ్యారేజ్ డే కాబట్టి ముందుగా మా అల్లుడు గారికి మా పిల్లలిద్దరికి మరి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన రోజు ఈరోజు ఏర్పరిచినందుకు. తర్వాత మా వారి విషయానికి వస్తే, ఇప్పుడు ఇందాక పూర్తిగా చెప్పారు ఏమనంటే, ఆయన మా అందరికీ ఆదర్శం. అంటే మా వారు కూడా నాకు నిజంగానే ఆదర్శం. ఆయన నాకు ఆదర్శం ఆయన. ఎందుకంటే ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా మా ఇద్దరం కూడా ఒక ఫ్రెండ్లీకి వెళ్తాము. కొన్ని విషయాలు ఆయన చెప్పిన విషయాలు నా మధ్యలో ఉంచుకుని ఆ విధంగానే నడుచుకుంటాను. ఈ విధంగా ఉండడానికి కూడా కారణం మరి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఒడిదుడుకులు ఉంటాయి. మా అత్తగారు నా దగ్గర ఉన్నారు, వాళ్ళ సహకారం కూడా నాకు ఉంది. అలాగే నా కుటుంబం కూడా ఎప్పుడూ కూడా నా సహకారంగానే ఉన్నారు. మా సార్ ఎప్పుడూ ఉంటే చెప్పారు, అన్నీ కోరుకోకూడదు, ఏదైనా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలని చెప్పేవాడు. అది నేను పాటిస్తాను. అలాగే ఏదైనా చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా నాకు అడుగుతాను. ఒక ఫ్రెండ్లీగా అడిగినప్పుడు నా సలహా ఇస్తాను, ఆ సలహా నేను పాటిస్తాను. ఈరోజు ఎప్పటికీ కూడా నన్ను ఈ రోజుకి మేము మా పిల్లలు చెప్పినట్టుగా మేము గొడవ పడిన సందర్భం లేదు. అలాగే నన్ను కూడా ఎప్పుడు కూడా ఈరోజు నేను ఎప్పుడు తిట్లా, నేను నన్నుగా నమ్మకపోయాను. ఎందుకంటే మరి ఆయన ఇలా చెప్పేది ఒక డిసిప్లైన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, అది మరి నాకు భర్తగా దొరకడం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. వచ్చిన అతిథులు మీ అందరికీ, వేదికపై ఆశీనులైన నా బంధుమిత్రులు, నేను పనిచేసిన పై అధికారులు, నాతో పనిచేసిన పోలీస్ అధికారులు, మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటే పోలీసు వృత్తిలోకి రాకముందు మా కుటుంబం మొత్తం, మా అమ్మ నాన్న కైలే వెంకటరత్నం, శాఖా సామ్రాజ్యం, నా తల్లిదండ్రులు 80 ఏళ్ల క్రితం ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. వారికి ఉన్న 5 సంతానంలో నేను 5వ లాస్ట్ వన్. మా నాన్నగారు నా యొక్క ఈ రోజున మీరు ఏదైతే ఉద్యోగంలో
స్ట్రెస్ ఫ్రీగా ఉంటాను, అదంతా మా నాన్నగారి వల్ల వచ్చింది. ఆయన్ని నేను అప్పుడు నాకు అర్థం అవ్వలేదు, కానీ ఆ జీవితంలో నాకు తెలియకోకుండానే జీన్స్ పరంగా ఆయన యొక్క శాంతి, ఓర్పు, సహనం ఇవన్నీ కూడా అలవాటు అని మా నాన్నగారిని నేను గుర్తు చేసుకుంటున్నాను. మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు కూడా ఈ రోజున మా ముందు లేకపోయినా నా యొక్క ఉన్నతిని వారు స్వయంగా మా అబ్బాయి ఎస్ఐ అని వాడు చనిపోయే వరకు నాతో ప్రయాణించారు, నా దగ్గరే ఉన్నారు. అది నాకు సంతోషం. ఏ తండ్రికైనా తమ యొక్క సంతానం అభివృద్ధిలో చెంది వారు మంచి పురోగతి సాధించాలంటే ఏ తల్లిదండ్రులకి అంతకన్నా సంతోషం ఉండదు. ప్రభావంతో అది ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఆ పోలీస్ ఆఫీసర్లో ఎన్నో సాహసాలు చేస్తారు. నేను మా కొలీగ్స్ డిఆర్ కాలేజ్ ఫ్రెండ్స్ చెప్పినట్టు మిస్టర్ కాలేజీగా ఉంటే స్పోర్ట్స్లో అంతా మిస్టర్ కాలేజీగా ఉన్నాను. అలానే నేను ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ అవ్వలేదు. ఆ యొక్క క్రీడా స్ఫూర్తితో నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ముందు మినిమం గ్యారంటీ ఏంటంటే డిగ్రీ అవ్వగానే ఆ రోజుల్లో ఒక సామాన్య కుటుంబాలు బీఈడి సంబంధాలు వచ్చాయి. ఆ ఉద్దేశంతోనే నేను బీఈడి చేయడం జరిగింది. అలాగే నాకు ఉద్యోగం లేకపోకుండా బీఈడి అయ్యాడు, కుర్రోడు పనికి వస్తాడు భవిష్యత్తులో అని మా మిసెస్ రవీంద్ర బాబుని వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వడం జరిగింది. అప్పటికి నాకు ఉద్యోగం లేదు, ఆమె చేస్తుంది ఉద్యోగం. అది వాళ్ళ ఈ రోజుల్లో అయితే ఎవరు కూడా నాలాంటి వాళ్ళు పిల్లని ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఉద్యోగం లేదు. ఇది ఎందుకు పనికి వస్తాడో తెలియదు. కానీ వాళ్ళ అమ్మ నాన్నగారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ధైర్యం చేసే వారిని నాకు వివాహం చేయడం జరిగింది. లక్కీగా 88లో మేమిద్దరం కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సెలెక్ట్ కావడం, నాకు జనవరి 89లో అపాయింట్మెంటు, ఆమెకి మార్చి 89లో అపాయింట్మెంట్. ఇద్దరికి కూడా ఒకేసారి గవర్నమెంట్ ఉద్యోగాలు, ₹1 ఖర్చు లేకుండా బస్ ఛార్జీలతో ఉద్యోగం వచ్చింది. అంతకుముందు అన్ఎంప్లాయీగా నేను ఇంటర్నల్ స్ట్రగుల్ పడటం జరిగింది. ఎవరన్నా ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళు వెళ్ళేదాకా ఇంట్లో నుండి బయటకు వచ్చేవాడిని కాదు. అంటే ఎదిగిన ఆడపిల్ల ఎలాగో భారమో, ఎదిగిన మగపిల్లవాడు ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటే అంతకన్నా భారం. వాళ్ళు ఎదురుగా ఏమడుగుతారు, అబ్బాయి నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం చెప్పాలి? ఇప్పుడైతే పబ్లిక్ యూపీపీఎస్సీ అంటున్నారు, యూపీపీఎస్సీ ట్రై చేస్తున్న 5 సంవత్సరాల కాలం గడిపేస్తున్నారు ఈ రోజున పబ్లిక్, మన స్టూడెంట్స్ అందరూ కూడా. మేము అందుకంటే చుట్టాలు వెళ్ళిపోయేలాగా ఇంట్లో ఉండి బయటకు వచ్చేవాడిని. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఫైర్ అనేది మైండ్లో ఉంది. తర్వాత ఎస్ఐ సెలెక్ట్ అయిన తర్వాత ఎస్ఐ జాబ్ ట్రైనింగ్లో మాకు జయంతిరావు గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చెప్పేవాడు, మేము ఏదన్నా మాట్లాడుతూ ఉంటే, మీ ట్రైనింగ్ సెంటర్లోనే ఆఖరి నవ్వు ఉంటుంది, నువ్వు నవ్వటం కూడా మర్చిపోతారు ఉద్యోగంలో అని చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ఎందుకు చెప్పాడు అనేది ఉద్యోగం స్టార్ట్ చేసినాక నాకు అర్థం అవటం జరిగింది. ఇది రాజకీయంగా ప్రజలతో, అధికారులతో, అందరితో కూడా రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి. కానీ నేను కుటుంబ సహకారం, ముఖ్యంగా మా శ్రీమతి రవీంద్ర భారతి సహకారం మెండుగా ఉంది. ఆమె సహకారంతోనే నేను ఈరోజు సర్వీసు కంప్లీట్ చేయడం నాకు ఆనందంగా ఉంది. బాగా టెన్షన్గా ఉన్నప్పుడు, టెన్షన్గా ఉన్నప్పుడు ఆమె ఒకటే సలహా ఇచ్చేది, వెనక్కి వచ్చేయండి టీచర్గా అనేది. 10 సంవత్సరాలు సర్వీస్ అయినా కూడా టీచర్గా వెనక్కి వచ్చామనేది. సరే ఇప్పుడు ఆమె ఆ వెనక్కి టీచర్కి వచ్చేయండి అని ఎందుకు అంటుందని నేనేం చెప్పేవాడిని కదా ఇంట్లో. నాకు ఎటువంటి టెన్షన్ ఉన్నా
నాలో నేనే సెకండ్ పర్సన్కి ఎప్పుడు కూడా నేను ఇది బాధపడుతున్నాను, నేను డిపార్ట్మెంట్లుగా నాకు ఈ ఛాలెంజెస్ అని నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఫ్యామిలీ మెంబర్స్కి మా ఇంట్లో పోలీస్ వాతావరణం అనేది ఎప్పుడూ లేదు. ఒక టీచర్, ఆమె టీచరు నేను టీచర్ అన్నట్లే బిహేవ్ చేసేవాళ్ళం, మా పిల్లలను కూడా అదే కల్టివేట్ చేసేవాళ్ళం. తర్వాత కైలే లూత్ మీది ఆమె టీచరు, ఆమె 33 years ఏజ్లోనే ఒక లివర్ ఎన్లార్జ్మెంట్తో ఆమె ఆ రోజుల్లో మెడికల్ ట్రీట్మెంట్ సరిగ్గా లేని రోజుల్లో చనిపోవడం జరిగింది. రెండో అన్నయ్య ఎమానియల్, ఆయన డ్రిల్ మాస్టరు గన్నవరం. వాళ్ళ అబ్బాయి కైలే ఆ కిషోర్ అట్లా ఎత్తుకున్నాడు అక్కడ. అతను కూడా జూనియర్ కాలేజీ పీడీగా చేస్తున్నాడు. వాళ్ళ తండ్రి వారసత్వంతో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, చాలా సంతోషం. తర్వాత మూడవ సంతానం కైలే జ్యోతికుమారి, ఆ బావగారు మరీదాస్ గారు. ఇద్దరు కూడా ఆయన హై స్కూల్ హెచ్ఎం చేశారు, ఏమో హై స్కూల్ టీచర్ చేశారు. ఇద్దరు రిటైర్డ్ అయిపోయారు ఇద్దరు. తర్వాత నాలుగో వాడు విజయ్ కుమార్ కైలే, అది షూట్ వేసుకున్నప్పుడు ఆయన రిటైర్డ్ మాస్టర్ ఏవర్ స్కూల్లో చేశారు. తర్వాత లాస్ట్ నేనే. నన్ను చాలా అఫెక్షనేట్గా పెంచింది. ఆమె రుణం తీర్చుకున్నానే అనుకుంటున్నాను. తల్లిదండ్రులని సరిగా వాళ్ళకి డబ్బు కాదు, మన ఫెసిలిటీస్ కాదండి. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడిగినప్పుడే మనం మనిషిగా సార్థకత వస్తుంది. మనల్ని ఏమి ఆశించే తల్లిదండ్రులు వాడు చిరిగిన బట్టలు వేసుకుని మనకి మంచి బట్టలు కొని మనకి మంచి చదువులు చెప్పించి వాళ్ళ జీవితాన్ని పిల్లల కోసం అంకితం చేశారు. అది ఒక్కసారి మనిషిగా మనం గుర్తుంచుకుంటే తల్లిదండ్రులని మనం మంచిగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఆ కార్యక్రమంలో మీరు కూడా పక్కన ఉండవలసిందిగా ఆత్మీయంగా ఆత్మోత్సాహాల మధ్య మరి దండలు మార్చుకుంటున్నారు. మరి ఇంతమంది సూపరింటెండెంట్ పోలీసులు, డిఎస్పీ
హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.